అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్ దూదిగామ, ఎన్ఆర్ఐ బీసీ సెల్ ప్రెసిడెంట్. ఈరోజు సబ్జెక్టు విషయానికి వస్తే, మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో మన బీసీ సోదరుల విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 52.75. మొన్న ఫిబ్రవరి 11న జరిగినటువంటి మున్సిపాలిటీ వార్డ్స్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మన బీసీ సోదరుల విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 61%. ఈ సందర్భంగా ఈ అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి, అలాగే ప్రతిపక్షాలకు నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున నేను తెలియజేయాలనుకుంటున్నది ఒక్కటే, నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. ఈ ఫలితాలు చూశాకనైనా సరే నా బీసీ ఉద్యమం వెనకాల ఉన్నటువంటి తీవ్ర ఆవేదన, మనోవేదన అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మీది కడుపు నిండిన అధికారకాంక్ష తీరని ఆరాటం, మాది కడుపు మండుతున్న బీసీ పోరాటం. మీ ఆరాటమంతా ఉన్నోళ్ళ మీ సమాజం గురించి, మా పోరాటమంతా దగాబడ్డ మా బీసీ సమాజం గురించి. ఎన్ని రోజులు మీ కుట్రలు, ఎన్ని రోజులు మీ దగా, ఎన్ని రోజులు ఈ మోసాలు. నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున నేను డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నా బీసీ సమాజం పట్ల, నా బీసీ హక్కుల పట్ల, నా బీసీ రిజర్వేషన్ల పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ మోసపూరిత నిర్లక్ష్య వైఖరిని వదిలేయండి. మీరు ఇస్తా అన్నటువంటి 42% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయండి. తదుపరి ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా ఈ 42% అమలు చేయకుండా ఎలక్షన్స్ నిర్వహించాలని చూస్తే నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుంచి, అలాగే నా బీసీ సమాజం నుంచి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ, అలాగే నేను ఇందాక వార్తలు చూస్తుంటే త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఆరంభమవుతున్నాయని చెప్పి చూడడం జరిగింది. అవి వెంటనే మళ్ళీ మార్చికి పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి కూడా నేను వార్తల్లో చూడడం జరిగింది. ఈ తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరిగినా సరే మీరు గతంలో ఒక మాట ఇచ్చారు, ప్రభుత్వం రాగానే బీసీ సప్లాన్ని వెంటనే అమలు చేస్తామని. ఎన్నో అసెంబ్లీ సెషన్స్ అయిపోయాయి, నా బీసీ సప్లాన్ని మాత్రం మీరు అమలు చేయలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఎప్పుడు జరిగినా సరే నా బీసీ సప్లాన్ని వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు నా బీసీల కోసం, నా బీసీ సమాజం కోసం 25,000 నుంచి 30,000 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేయాలని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా బీసీ రిజర్వేషన్లు, నా బీసీల కోసం బడ్జెట్, నా బీసీ సప్లాన్, దీంట్లో దేన్ని నిర్లక్ష్యం చేసినా సరే నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుంచి, నా బీసీ సమాజం నుంచి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని డిమాండ్ చేస్తూ వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. మళ్ళీ కలుస్తా. జై బీసీ, జై కృష్ణన్న.